హాయ్ అండి. మా వంగ చెట్టు చూడండి ఎంత లాంగ్ వంకాయలు ఇచ్చిందో నాకు. ఈ చాలా పెద్ద సైజు వస్తాయని చెప్పారు మీకు ఫుల్ వీడియోలోని. ఇగోండి మళ్ళీ చిన్నకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈ పెద్ద కాయలని ఇంకా హార్వెస్ట్ చేస్తాను అనుకోండి, చిన్నకాయలు పెద్దగా అవుతాయి అన్నమాట. వదిలేద్దాం అనుకున్నాను, సీడ్స్కి ఇంకా వస్తున్నాయి కదా అని ఇంకా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవి మనం వంగ చెట్టుని 2 years దాకా పెంచుకోవచ్చండి. ఎప్పుడు చిగుర్లు అవి కట్ చేస్తాం అనుకోండి కొమ్మలు, అప్పుడు మళ్ళీ చిగురు అందుకుంటుంది అన్నమాట. కొమ్మలు కట్ చేసేస్తే అప్పుడు చిగురు పడుతుంది అన్నమాట ప్లాంట్ అంతని. మిల్లీ బగ్స్ బాగా ఎక్కువ పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. గంజి ద్రావణం ఇంగువ స్ప్రే చేసుకోవచ్చు, ఎండ ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి అది. ఇంకా నీమ్ ఆయిల్, కొంకుడు రసం మార్చి మార్చి స్ప్రే చేసుకోండి. ఈవినింగ్ టైం బాగుందని చూపిస్తున్నాను మీకు. ఇవేమో చిన్నవి అన్నమాట, బ్లాక్ అన్నమాట ఇవి. కానీ కొంచెం షేపు వంకరగా వచ్చి ఇంకా పూత కూడా వస్తుంది అన్నమాట ఈ ప్లాంట్కి కూడా. ఈ ప్లాంట్స్ని పడేద్దాం అనుకున్నాను నిజంగా. నేను చాలా విసిగిచ్చేసినాయి అన్నమాట. నేను రాంగ్ చేసి వీటిని అనడం దేనికి అనేసి కింద టెర్రస్ మీద పెట్టకుండా కింద ఉంచేసాను అన్నమాట. బాల్కనీలో ఎండ తగలక పూత వచ్చేది, రాలిపోయేది. వీటికి 7 months 6 months దాకా కిందనే ఉంచేసాను అన్నమాట. లేకపోతే చాలా విపరీతమైన కాపు రావాల్సిన ప్లాంట్స్ అన్నమాట ఇవి. తీసేద్దామని ఇంక లాస్ట్ ఒకసారి చూద్దామనేసి ఇలా పెట్టాను. చూసారా అప్పుడు ఎన్ని కాయలు వచ్చినాయో. మనం కుండీల కిందకి ప్లేట్లు పెట్టుకుంటాం కదా వర్షం వచ్చినప్పుడు, తీసేసుకోవాలన్నమాట. ముందు